యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. సో ఎన్నేళ్ల నుంచి ఇక్కడ మద్రాసులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు? అంటే చిన్నగా ఇప్పుడు కూర్చోండి తినండి బాగున్నారా ఇటువంటి ఇదే కాదు కదా, ఎప్పుడు అవే డైలాగులు రావు అవే కదా, ఉండవు కదా, ఎన్నో ఉంటాయి కదా. ఎమోషన్స్ ఉంటాయి అందులో. సో అవన్నీ రావాలంటే అసలు అర్థాలే తెలియదు. ఇప్పుడు కూడా నేను చెప్పింది చూస్తుంటే అర్థమవుతుంది నాకు, చూస్తాను పెద్ద పెద్ద లెంగ్తీ డైలాగులు చెప్తాను. ఆహా ఓహో అని నా పక్కనే మా హౌస్ ఓనర్ గారు ఇంట్లో చూశాను అనుకోండి, ఏదైనా ఖాళీగా ఉన్న రోజు వెళ్ళి చూస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అబ్బా ఎంత బాగా చెప్పారో అనుకుంటూ ఉంటారు. దానికి అర్థం ఏంటరా బాబు, అప్పటికప్పుడు చెప్పారు అప్పుడు అర్థమైంది, ఆ ఎక్స్ప్రెషన్స్తో చేశాను, తర్వాత దానికి అర్థమే తెలియదు. అయితే ఇప్పుడు మీకు భాష తెలియదు, ఇందులో ఎమోషన్ ఏంటో తెలియదు, మీరు చెప్పిన డైలాగ్ ఏంటో తెలియదు, అయినప్పటికీ కూడా నరసింహరాజు గారు మాకు కావాలి అని చెప్పి తమిళ్ విశ్వ గారు డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, పూర్వం మనకి విశ్వ గారని చాలా సినిమాలు తమిళ డైరెక్టర్, ఇక్కడ టాప్ డైరెక్టర్. వారు నేను ఒక సీరియల్ చేసాం, వారు ఒక కుటుంబ పెద్ద, నేను ఒకడు. ఆయన చూసి ఒకటే అన్నారు ఆయన, మీకు తమిళ్ రాదని తెలుసు కానీ మీరు ఇంత బాగా మేనేజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఇచ్చేస్తుంది. మొదటి సీన్ చెప్తారు కదా, ఏంటి ఈ సీన్ అది, సో ఆ మూడ్ ఉంటుంది, ఆ మూడ్లో డైలాగ్ వాళ్ళు చెప్తే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే కదా ఇప్పుడు మీరు తెలుగు మేము తెలుగు, మేము హైదరాబాద్ నుంచి చెన్నైకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఇక్కడ సూపర్ సక్సెస్ గా ఉన్నటువంటి సీరియల్స్ చేస్తున్నారు, అందులో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అంటే ఇంత దూరం వచ్చి అంటే ఇక్కడ మన తెలుగు కంటే కూడా తమిళ్లో బాగా చేస్తే ఎవరినైనా ఆదరిస్తారండి, ప్రజలు కూడా ఆదరిస్తారు, ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ కూడా డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఆదరిస్తారు. ఎందుకంటే పూర్వం నుంచి ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఉంది, అన్ని లాంగ్వేజ్. అందుకే మీకు ఎంజి రామచంద్రన్ గారు మలయాళీ, ఎంత సూపర్, అది సీఎంనే చేశారు. రజనీకాంత్ గారు కన్నడ, కొంకణియో కన్నడ, మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్ ఆదరించారు. సో ఇలా ఎవరిని తీసుకుని, అలాగే మోహన్ అని ఉండేవారు, ఆయన కన్నడ అబ్బాయి కూడా. సో మేము జగన్మోహిని ఇవన్నీ సూపర్ హిట్, 1 ఇయర్ ఆడినవి ఇక్కడ. మన తెలుగులో ఇంకా 100 days, ఇక్కడ 1 year. సో ఇవన్నీ ఆదరించారంటే వాళ్ళు ఏంటంటే టాలెంట్ని ఎంత బాగుంది, ఎంత బాగున్నాడు అంటే అంత చందాలి కదా, ఆ క్యారెక్టర్కి ఎంత బాగున్నాడు, ఇదే వాళ్ళు చూసి ఆదరిస్తారు. తమిళియన్స్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, తప్పకుండా వర్త్ ఉన్న వాళ్ళని ఆదరిస్తారు. ఆంధ్ర కమల్ హాసన్, ఈ పేరు ఎలా వచ్చింది? ఎందుకు ఈ పేరు కమల్ హాసన్ గారు చేసినటువంటి 2-3 ఫిలిమ్స్ నేను చేశానండి బిగినింగ్ స్టేజ్లో. అమ్మాయిలు జాగ్రత్త అంటే సొల్లుతాన్ ననిక్రేన్ అని, అపూర్వ రాగంగా అంటే తూర్పు పడమర, ఇలా కొన్ని సినిమాలు నేను వారి క్యారెక్టర్ చేయటం వల్ల ఆంధ్ర కమల్ హాసన్. అలా పైగా జుట్టు అది కూడా కొంచెం పెద్దగా ఉండి మీసాలు అవి అలా ఉండేవి, అందుకని ఆంధ్ర కమల్ హాసన్ అంటారు. కానీ టాలెంట్ సైడ్ చూస్తే అసలు ఆయన ఎక్కడో నేను ఇక్కడ. సో లుక్స్ వైజ్ మాత్రమే అంటారు అసలు? అంటే వారిది కొంచెం చాలా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. నేనేంటంటే ఆ క్యారెక్టర్ తగినట్టుగా కాసేపు న్యాచురల్గా ఆ క్యారెక్టర్ అనుకుంటాను, నేనే అనుకుంటాను, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. అది చేద్దాము ఇలా చేద్దాము అని అనుకోను, ఆ క్యారెక్టర్ని అనుకుంటాను. డ్రైవర్ అంటే డ్రైవర్ లాగా ఉందాం, డ్రైవర్ని అనుకుంటాను. అక్కడ పోయాక రౌడీ అంటే రౌడీలా ఉంటాను, ఏడుపు మొహంతో ఉన్నా అంటే ఏడుపు మొహంతో అలా డల్గా ఉంటాను, ఏదన్నా గుర్తు తెచ్చుకొని. అయితే ఇన్ని సినిమాలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత గతంలోనే విట్లాచారి అనగానే ఎలా దయ్యాలు ఇవన్నీ ఉండేవో, మన ఫోక్ ఆర్టిస్ట్ జానపద కథానాయకుడు ఉండేదో, ఖచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ అనేది ఉండేది. దాన్ని ఆ టైంలో ఐటమ్ సాంగ్ అనేవాళ్ళకని స్పెషల్ సాంగ్ అనేది ఉంది. దానికి కూడా స్టార్స్ని పెట్టేవాళ్ళు, వాళ్ళతో ఒక సాంగ్ కంపల్సరీ ఉండాలి అనే డిమాండ్ ఎలా వచ్చింది అసలు? అది ఎందుకు వచ్చిందంటే, అది అన్నిటిలో కూడా స్మిత గారు, జయమాల్ గారు, జ్యోతిలక్ష్మి గారు అందరూ ఉండేవారు. సో ఎంత గొప్ప ఫిలిం తీసినా దాంట్లో ఒకటి ఉండాలి కంపల్సరీ, జయమాల్ సాంగ్ ఒకటి పెట్టండి లేకపోతే అని అడిగేవారు. ఎందుకంటే మాస్ పబ్లిక్లో ఉన్నటువంటి పబ్లిక్ అది లైక్ చేస్తారనుకుంటాను ఎక్కువగా. ఎలా ఉండేది ఆ టైంలో అసోసియేషన్? అంటే ఒక టీం అంతా ఉండేవాళ్ళు, ఈ డిఫరెంట్ సాంగ్స్ అనేది ఉండేది, డిస్క్రిమినేషన్ అట్లా ఏమన్నా ఉండేది అసలు? ఇవి హీరో ఉన్నారు, లేకుంటే ఇక్కడ సహాయ నటుడు, లేకుంటే తన స్పెషల్ సాంగ్ చేయడానికి వచ్చింది ఈవిడ హీరోయిన్, అలా ఉండేదా ట్రీట్మెంట్స్ అనేవి? అదేమి ఉండేది కాదు, అందరినీ బాగా చూసేవారండి. అప్పుడు ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ డామినేషన్, ఇప్పుడు ఆర్టిస్ట్ డామినేషన్.
ఆర్టిస్టులు చెప్పినట్టుగా ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వినాలి. డైరెక్టర్ని ఎవరు పెట్టాలి, ఏ ప్రొడ్యూసర్కి డేట్ ఇవ్వాలని వీరు చూస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో అలా కాదు, ఈ క్యారెక్టర్ ఇది బాగుంటుందని వారు పిలిచేవాళ్ళు, అవసరమైతే కొట్టేవారు కూడా. చాలామంది హీరోయిన్స్ కానీ వారు దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అంటే సరిగా రావటం లేదని, ఎక్స్ప్రెషన్ రావాలి. అందుకని పెద్దవాళ్ళు పెద్ద డైరెక్టర్స్ కొట్టడం అంటే అదేదో ఇదని కాదు, ఆ కోపం రావటం లేదని చెప్పి అలా కొడితే వస్తుంది. అవన్నీ కూడా భరించేవాళ్ళు, ఎందుకంటే ఒక తపన వీళ్ళకి కూడా ఆర్టిస్టుల్లో ఉండేది. ఇప్పుడు అసలు పెద్దగా డైలాగులే చూడరండి, సినిమాలకే అసలు కాలం చెల్లిపోయింది. ఆ పెద్ద సినిమాలు ఏవో చూడటం తప్పించి ఎవరు వెళ్ళటం లేదండి ఇప్పట్లో, సినిమాలకు ఎవరు వెళ్ళటం లేదు. ఈ వెబ్ సిరీస్, ఈ సీరియళ్ళు ఇవి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే 4 రోజులు ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏ సినిమా కూడా సెకండ్ వీక్ ఆడటం లేదు. బాగా సక్సెస్ అయితే సెకండ్ వీక్, ఆ 3 రోజుల తర్వాత సెకండ్ వీక్ వెళుతుంది, బాగా సక్సెస్ అయింది. సో వాటి కోసం కోట్లు పెట్టి సినిమాలు తీయవలసి వస్తుంది. సో పెద్ద వాళ్ళని పెట్టాలి ఈ పబ్లిక్ వెళ్ళాలి అంటే, ఇదంతా కొంచెం కష్టమైన పని. అయితే ఇప్పుడు అన్ని రికార్డ్ బ్రేక్ అవుతున్నటువంటి సినిమాలే బ్లాక్ బస్టర్లు అనేవి చూస్తున్నాము, లేకుంటే 600 కోట్లు 500 కోట్లు 1000 కోట్ల వసూళ్ళు అయ్యాయి, ఇవన్నీ చెప్పి ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటిని ఎలా చూస్తారు ఆ లెక్కల్ని? ఏమో నేను ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదండి. ఆ కోట్లు ఎప్పుడు చూసారు మీరు? మేము పనిచేస్తుందని చూస్తూ ఉంటాం ఈ టీవీ దగ్గర కూర్చున్నప్పుడు, ఎందుకంటే అది 10 days తర్వాత వచ్చేస్తున్నాయి కదా, టీవీలో వచ్చేస్తున్నాయి కదా, అమెజాన్, ఈ ఆహా వీటిలో వచ్చేస్తాయి కదా. సో అప్పుడు చూడటమే, ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఇప్పుడు సినిమా చూడాలంటే చాలా కష్టం అండి. 4 వెళ్ళాలి అంటే 2-3 వేలు ఉంటే కానీ సినిమాకి వెళ్ళలేని స్థితి. అది అందరూ మామూలు నార్మల్ పీపుల్ ఎలా తట్టుకోగలరు? సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తుందా టీవీలో అప్పుడు చూద్దామని చూస్తూ ఉంటారు. ఆ విధంగా సినిమాలు అనేది తగ్గిపోయింది. 3 రోజులు 4 రోజులే ఏ సినిమా అండి. అప్పట్లో 100 రోజులు బళ్ళు కట్టుకుని చూసేవాడు సినిమాలు. రామారావు రక్త సంబంధం ఇవి ఉన్నాయంటే, దేవదాస్ ఇవి ఉన్నాయంటే బళ్ళు కట్టుకుని చూసేవాళ్ళని. ఇప్పుడు బళ్ళు కట్టుకుని కాదు కదా, సోమవారం జనం ఉండటం కష్టం. టికెట్ల రేట్లు అనేవి కూడా విపరీతంగా పెంచేసి, అందుకే షోస్ పెంచి రేట్లు పెంచి జీవోలు కూడా తెచ్చు. యంగ్స్టర్స్ కోసమే సినిమాలు తీయాలి ఇప్పుడు. సెంటిమెంట్, ఫాదరు మదరు మామయ్య బాధలు అవి చూపిస్తే ఎవరు చూడరండి. సో కాలం మారిపోయింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా, ఈ యంగ్స్టర్స్ కావాల్సిన విధంగా సినిమాలు తీయాలి. లేకపోతే ఇక్కడ తంతే అక్కడ 10 మంది ఎలా పడిపోతారు? అది కరెక్టా? ఎక్కడన్నా జరుగుతుందండి? ఆ హూ ఈ హూ అంటే బ్లేడ్ ఉట్టుకుని ఇలా కోస్తే అసలు రక్తాలు వచ్చేస్తాయి. అటువంటిది ఏమీ, అన్ని గొడ్డలు తప్పించుకుంటాం, కత్తులు తప్పించుకుంటాం అంతా. కానీ అదేంటంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు నేను అలా ఉండాలి అన్నట్టుగా హీరోలా ఫీల్ అవుతారు కూర్చున్న వాళ్ళు. హీరోయిన్ లాగా కూర్చున్న లేడీస్ ఫీల్ అవుతారు యంగ్స్టర్స్లో. సో ఆ విధంగా ఉండాలి జీవితంలో. అలా ఎంటర్టైన్మెంట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లస్ డబ్బులు ఉన్న వాళ్ళు చూస్తారు, డబ్బులు లేని వాళ్ళు చూడలేరు. ఈ ఛానల్స్లో చూడటమే తప్పితే ఏమైనా సినిమా ఫీల్డ్కి కష్టమేనండి. రాను కష్టం. సినిమాలు ఎందుకు థియేటర్లు కూడా తగ్గిపోతున్నాయి కదా, ఎందుకంటే ఇది పెరిగిపోతుంది. అందరూ ఆ లెవెల్లో తీయలేరు కదా. ఒక పిక్చర్ ఏదైనా ఇప్పుడు ఆ లెవెల్లో తీసినటువంటి వాళ్ళు ఏదన్నా ఒక పిక్చర్ దెబ్బ కొట్టిందంటే 500-600 కోట్లు పోతాయి, తట్టుకోలేరు మళ్ళీ ఆ ప్రొడ్యూసర్. అందుకని డేంజర్. తప్పించుకుని ఆ డబ్బు వరకు వచ్చినా మళ్ళీ ఇది అవి ఫంక్షన్ల కింద పెట్టి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ సక్సెస్ అని కొంచెం సక్సెస్ అయిందంటే వచ్చిన డబ్బు, వచ్చిన లాభం తక్కువ ఉంటుంది. 500 కోట్లు పెట్టి తీస్తే ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి, అదే అని 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్కి 10 కోట్లు రావటం ఏంటి? సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎంత మీరు ఇంట్రెస్ట్లు చూడండి. 500 కోట్లకి 3 yearsలో 1500 కోట్లు అవుతుంది. చిన్న ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ చేసుకుంటే దానికి ఏం లాభం? ఎక్కువ దెబ్బలు తగులుతాయి కదా, అన్నీ సక్సెస్ అవ్వవు కదా. ఎప్పుడు మీరు థియేటర్లో చూసినటువంటి సినిమా ఏంటి? థియేటర్కి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళలేదమ్మా నేను. ఇప్పుడు సూపర్ హిట్ అయిన అసలు చాలా సినిమాలు నేను చూడలేదు. బాహుబలి చూసా, కెనడాలో చూసా. శ్రీమంతుడు, బాహుబలి నేను కెనడా 1-2 చూసారు. RRR 1-2 చూడలేదండి. బాహుబలి 1-2 చూడలేదు. నేను వచ్చేసాను తర్వాత మళ్ళీ హైదరాబాద్లో చూడలేదండి. నాకు RRR మా కుటుంబ
సమస్యలతోనే మేము సతమవుతూ ఉంటాం. సినిమాలకు వెళ్ళే అంత ఇది ఉండు. మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు. మొన్న ఏదో ప్రభాస్ సినిమా ఏదో కలికి ఏదనుకో, ఎక్కడ ఉన్నారని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే మేము కలికి థియేటర్లో ఉన్నారు, కలికి సినిమా చూస్తున్నాం అన్నారు వాళ్ళు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేనేంటంటే నేను ఉన్నది రన్ అవుతుంది సీరియల్స్ ఛానల్స్ కాబట్టి దీంట్లో తమిళ్ సీరియల్స్ ఎక్కువ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటా. భాష ఎలా చేస్తున్నారు, ఎలా చేయకూడదు అని, నేను చేసిన తప్పులేంటి ఏంటంటే ఇవన్నీ వీటిలోనే ఉంటాయి నాకున్న టైంలో. సో బాహుబలి 1 చూసారు, 2 చూడలేదు, RRR చూడలేదు, RRR చూడలేదు, పుష్ప చాలా సినిమాలు చూడను, KGF అసలు సినిమాలు ఇలాంటివి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి అనేది. బాహుబలి 2 అనేది రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ రికార్డు సాధిస్తే అంతకు మించి అన్నట్టుగా లెక్కలు కనిపిస్తుంది. నాకు ఉపయోగం ఏమీ లేదు ఆ సినిమాలు చూడటం వల్ల. నా లైఫ్ ఏంటంటే నేను బ్రతకటం, నా కుటుంబాన్ని బ్రతికించటం. సో నాకేంటంటే నాకు సీరియల్స్ అంటే ఏంటంటే అన్ని సెంటిమెంట్తో కూడి అందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు చూసే సినిమాలు లాంటివి. సో అవి సీరియల్స్లోనే ఉంటాయి ఆ ఎమోషన్స్ అన్నీ. సో వాటి మీద నేను బ్రతుకుతున్నాను కాబట్టి వాటితోనే నాకు సరిపోతాను. నేను ఆ సినిమాలు చూడటం వల్ల నాకు ఉపయోగం లేదు, నన్ను వాళ్ళు తీసుకోరు, నేను పనికిరాను కూడా. ఇన్ని జానపదాలు చేసినా మరి బాహుబలిలోని వాటిలోని నేను వేశానా? మీరు అంటున్నారా బో జానపద కథానాయకుడు ఎవరైనా ఇచ్చారా? అవన్నీ ఊరికే అండి. సో మీరు వాళ్ళకి అందుబాటులో లేరా, లేకుంటే మీరునే వద్దనుకున్నారా వాళ్ళు? గుర్తుండను. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు ఇవ్వలేదని కూడా నేను బాధపడను. ఎందుకంటే వాళ్ళ ఫిగర్స్ చూస్తుంటే, వాళ్ళ ఫిట్నెస్ చూస్తుంటే, ప్రభాస్ది కానీ రాణాది కానీ ఈ మన చిరంజీవి గారి అబ్బాయిది కానీ రామ్ చరణ్ కానీ అందరూ కూడా ఆ ఫిట్నెస్లో వాళ్ళు అలా ఉన్నారు, మేము అలా లేము. కాకుండా మీకు తగ్గ క్యారెక్టర్స్ అవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ తమిళ సీరియల్లో అంటే ఒకటి హీరో కింద వేసిన తర్వాత పక్కన నిలబట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు నన్ను అడగలేదు, అడిగితే నేను చెప్పేవాడిని నాకు వద్దు అని. ఇప్పుడు ఏదైనా భారతం తీస్తున్నారనుకోండి, మనకు వేషం ఇవ్వాలంటే మంచిది ఏదైనా ఇవ్వాలి, ధర్మరాజు లాంటితో ఏదైనా ఇవ్వాలి. అటువంటి ఒక సో ఆయనకి పెద్ద ఫిట్నెస్ అక్కర్లేదు, చక్కగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఇవ్వాలన్నా కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఆ వేషం వేసుకుంటే నాకు వేసేవాళ్ళకంటే నేను చిన్నగా అనిపిస్తాను. ఎందుకంటే నా పర్సనాలిటీ అటువంటిది. ఈ తెలుపు సంగతి తీసేస్తే నా ఫేస్ కానీ నా హైట్ నా బాడీ అది చిన్న పర్సనాలిటీ. సో నేను పెద్ద పర్సనాలిటీ పక్కనే అన్నగారి కింద తండ్రి కింద పనికిరాను. ఆ లోపాలు కూడా మనము తెలుసుకోవాలి. వాళ్ళు ఇవ్వలేదని మనము బాధపడకు, మనల్ని పిలవలేదేంటి, నేను ఇన్ని జానపదాలు వేస్తే నన్ను రాజమౌళి గారు పిలవలేదంటే అని అనుకోకూడదు. ఎందుకంటే నేను దేనికి పనికొస్తాను, దాంట్లో పనికిరాను. చిన్నది వాళ్ళు ఇవ్వడం లేరు. ఒకవేళ చిన్నదాన్ని ఆఫర్ చేసినా నేను చేయను. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇవి ఉన్నాయి కదా పక్కన నా లైఫ్ మెయింటెనెన్స్కి. సో చిన్నగా వెళ్ళి నేను నిలబడవలసిన అవసరం లేదు. పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చినా మీరు జానపద హీరో అంటున్నారా, ఆ పేరు అలా ఉండిపోతేనే మంచిది. అవును. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.